అఖిల్ అక్కినేని ఇప్పటివరకు చాలా సినిమాలు చేశాడు. కానీ సరైన హిట్ ఇప్పటివరకు పడడం లేదు. జూలై 10న 'లెనిన్' మూవీతో మన ముందుకు వస్తున్నాడు. అయ్యగారు నంబర్ 1 అవుతాడో లేదో మనం ఇప్పుడు త్రిపురనేని నరోత్తమ్ గారి దగ్గర ఉన్నాము. ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడు అఖిల్ గారు చాలా సినిమాలు చేసిండు. కానీ సరైన హిట్ లేదు. 'లెనిన్' మూవీ ద్వారా మన దగ్గరికి వస్తున్నాడు. నాగార్జున గారు కూడా చాలా కాన్ఫిడెన్స్‌తో చెప్పాడు. హిట్ పడుతుందని. అది టాక్ అయితే బాగుంది. అది ఆల్రెడీ ఇన్సైడ్ టాక్స్ చెప్తారు కదా, ఇన్సైడ్ టాక్స్ లెనిన్ సినిమా బాగా వచ్చిందని డిస్ట్రిబ్యూటర్ ఉంటారు కదా, కొంచెం బాగా మంచి టాక్ వచ్చింది. మీరు అన్నారు కదా అయ్యర్ గారు నంబర్ 1 అవుతారని. నేను ఎదురు చూసేది ఏంటంటే ఆ సిసింద్రి ఇవాళ పెద్ద స్టార్ అవుతాడా అని. సిసింద్రిగా పరిచయం అయినవాడు వాళ్ళ పెద్ద స్టార్ అవుతాడా అని. అది ఆ పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను. బికాస్ హీ హాజ్ అ లెగసీ, ఒక లెగసీ ఉంది. ఒక ఏఎన్ఆర్ గారు మనవడు, అది రావాలి, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా. లెనిన్ సినిమా సబ్జెక్టు, టైటిల్, ఇప్పుడు జరిగే వాతావరణం అంతా హాట్గా ఉంటుంది. సినిమా ఏమాత్రం బాగున్నా ఇప్పుడు కరెక్ట్ ఈ రిలీజ్ టైమింగ్ అంతా చూసుకుంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది. అంటే 4 స్తంభాలు అంటే మనకు చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు గుర్తుకొస్తారు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగ చైతన్య గారు వస్తారా, అఖిల్ గారు? అలా రూల్ ఏం లేదు. థింగ్స్ చేంజ్. అలా రూల్ ఏం లేదు. ఈ ఫ్యామిలీస్ నుంచి రావాలని కాదు. సినిమా ఇండస్ట్రీ ఎవడు అబ్బా సొత్తు కాదు. ఎవడికి దగ్గర టాలెంట్ ఉంటే వాడితే సొత్తు. ఈ 4 స్తంభాల మధ్యలో ఒక రవితేజ కూడా వచ్చాడు. రవితేజ ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ 5 స్తంభాల మధ్యలో ప్రభాస్ కూడా వచ్చాడు. నెక్స్ట్ జనరేషన్ చెప్తున్నాం. ప్రభాస్ వచ్చినా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ప్రభాస్ గారు కృష్ణంరాజు గారు వారసుడు ఒకటే కాదు, వారసుడు అంటానికి కూడా లేదు. కృష్ణంరాజు గారు పెదనాన్న. ప్రభాస్ గారు ఆయన కష్టపడి వచ్చాడు, పారిపోయి వెళ్ళి ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరాడు ఆయన. ఎక్కడ? సత్యానంద్ గారి దగ్గర, ఇది వైజాగ్లో. దాని తర్వాత ప్రోత్సహించారు. ఓ జూనియర్ ఎన్టీఆర్ టాప్ స్టార్ అయ్యే వరకు సొంత కుటుంబమే పట్టించుకోలే. అల్లు అర్జున్ ఫస్ట్ వచ్చినప్పుడు గంగోత్రి సినిమాలో ఎవరు పట్టించుకోలే. తర్వాత ఒక సుకుమారు, ఆయన రిలేషను, ఆయన సొంత, ఈజ్ హార్డ్ వర్కర్, ఫైట్ చేసుకుంటూ పైకి వచ్చాడు కదా. వీళ్ళు స్తంభాలు. ఎవరి దగ్గర టాలెంట్ ఉందో వాడి స్తంభాలు. అట్లా నేను సిసింద్రిగానే చూపించిన టాలెంటెడ్ సిసింద్రి ఎవరు? మన అఖిల్లో. ఆ సిసింద్రి ఇవాళ పెద్ద స్టార్ అవ్వాలని నేను మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. ఎందుకు ఇంత లేట్ వచ్చిందంటారు హిట్? ఏమో, కొంతమంది లేట్ బ్లూమర్స్. ఇప్పుడు రజనీకాంత్ ఉన్నారు, రజనీకాంత్ గారు లేట్ బ్లూమర్, సూపర్ స్టార్ అవ్వలేదా? కొంతమందికి రవితేజ గారు లేట్ బ్లూమర్, స్టార్ అవ్వలేదా ఇండస్ట్రీలో? ఒక్కరికి ఒకటి రాసిపెట్టి ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్. మీరు ఏం లేదు, ఎప్పుడు ధర్మం పనిచేస్తుంది. ధర్మంగా మీరు ఒక చిరస్థాయిగా నిలబడిపోయారంటే, ఒక ఎన్టీఆర్ గారు, ఒక కృష్ణ గారు, ఒక ఏఎన్ఆర్ గారు, వీళ్ళందరూ, ఒక తమిళనాడులో ఎంజీఆర్ గారు, ఒక రజనీకాంత్ గారు, ఇట్లా కొన్ని పేర్లు గుర్తుకొస్తే నిజంగా మనసు నుంచి ప్రేమ వస్తుంది, లోతుల నుంచి ప్రేమ వస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీని బతికించడానికి వాళ్ళు స్టార్లు అయ్యారు. వాళ్ళు స్టార్లు అయిన తర్వాత ఇండస్ట్రీ కోసం పనిచేశారు. దే వర్క్ ఫర్ ద ఫిలిం ఇండస్ట్రీ. వాళ్ళు ఒక ఇండివిజువల్ ప్రతిభ కోసం తర్వాత మైగ్రేట్ అయిపోలేదు. అలా వీళ్ళు కూడా పాటిస్తే ఇన్ డేస్ టు కమ్ అప్పుడు స్తంభాలు అవుతారు. అంత లేకపోతే కైసా ఆయా వైసా గయా. ఫ్లాప్ అవుతే పట్టించుకోరు ఎవరు, హిట్ అవుతే పట్టించుకుంటారు. హిట్ అయినా ఫ్లాప్ అయినా ఈ పేర్లు ఇందాక చెప్పాను చూడండి, వాళ్ళని ఎందుకు పట్టించుకుంటారంటే వాళ్ళ సినిమా ఇండస్ట్రీ శ్రేయస్సు కోసం వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో మెలిగారు. అలా టేక్ లెసన్స్ ఫ్రమ్ దట్ అండ్ గో అహెడ్. అండ్ లెనిన్ ఖచ్చితంగా పెద్ద హిట్ అవ్వాలి. ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు తెచ్చిపెట్టాలి. డైరెక్టర్ సెకండ్ సినిమా అనుకుంటా మంచి హిట్ కొట్టాలి. మంచి పెద్ద డైరెక్టర్ అవ్వాలి. మన సిసింద్రి వచ్చేసి మంచి స్టార్ అవ్వాలి. డేస్ టు కమ్ మన ఇండస్ట్రీకి ఇంకో మంచి పెద్ద హీరో వస్తే మంచిది. తర్వాత ప్రేక్షకులకి ఒక్కని విందు ఉండాలి. థ్యాంక్ యూ. అంటే లెనిన్ మూవీకి ట్రైలర్కు నాగార్జున గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు, అలాగే మూవీకి ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఎంత మేర బూస్ట్ అవుతుంది ఈ మూవీకి? అంతే కదా, మ్యాగ్నమ్ ఆపస్ ఓ సినిమా తీస్తున్నారు. ఇప్పుడు బెల్లంకొండ సురేష్ గారు ఉన్నారు, ఆయన కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ తీయలేదా?
అందరు స్టార్ పాలిఫోన్ ఎంత తీయలేదు, అంతే వాళ్ళు తీసుకుంటున్నారు. ఒక సక్సెస్ చేద్దాం, ఒక ప్లాట్ఫామ్ ఇద్దామని. ఆ, ఇప్పుడు లెగసీ ఉంటే ఇప్పుడు నెపోటిజం అంటారు కదా, దానికి కూడా అర్థం చెప్తాను. ఇప్పుడు లెగసీ ఉంటే, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటే ఒక ప్లాట్ఫామ్ ఇవ్వగలుగుతారు అంతే. బట్ ఆ ప్లాట్ఫామ్లో ఫైనల్లీ నువ్వే పర్ఫార్మర్. ఇఫ్ యూ డోంట్ పర్ఫార్మ్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్, యూ విల్ బి నో వేర్. ఎందుకు ఈవీవి సత్యనారాయణ గారికి పెద్ద కొడుకు ఉన్నాడు, ఆర్యన్ రాజేష్ ఉన్నాడు, అల్లరి నరేష్ ఉన్నాడు. ఆ ఆర్యన్ రాజేష్ ఫస్ట్ 2 సినిమాలు బాగా వచ్చిన తర్వాత పోయింది. సెకండ్ అల్లరి నరేష్ కొట్టుకొచ్చాడు ఇండస్ట్రీలో. అంతే. కృష్ణ గారు ఉన్నారు, కృష్ణ గారికి మహేష్ బాబు గారి కన్నా ముందు రమేష్ బాబు ఉన్నారు. రమేష్ బాబు గారు బజార్ రౌడీ పెద్ద పెద్ద హిట్లు తీశాడు, పెద్ద పెద్ద హిట్లు, మామూలు హిట్లు కాదు, మంచి హిట్స్ అది ఆ టైంలో. ఆయన వచ్చింది పోయింది, తర్వాత మహేష్ బాబు గారు వచ్చారు. వీ కెన్ నెవర్ సే. అర్థమైందా? ఇప్పుడు ప్లాట్ఫామ్ ఇచ్చారు, యూ షుడ్ బీ గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ, గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. అఖిల్, he should be grateful and thankful to God that he's got that platform, that he's born into that family. వచ్చింది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అన్ ఇండివిజువల్ అతని ప్రతిభ అతను చూపించుకోవాలి. ఇండివిజువల్గా అతను ముందుకు సాగాలి. దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే అది ఖచ్చితంగా పైకి వస్తాడు, ఖచ్చితంగా స్టార్ అవుతాడు. శశీంద్రి పెద్ద స్టార్ అవుతాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.